మంత్రుల మధ్య నామినేటెడ్ చిచ్చు కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై పొన్నం అసంతృప్తి శ్రీధర్ బాబు మాటే చెల్లుబాటైందని కెనుక తన వర్గం నేతలకు పదవులు దక్కలేదని ఆగ్రహం అది విషయం కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి గందరగోళాలు ఎప్పుడు వస్తాయి అని అందరూ ఎదురు చూస్తున్నారు మొదలైంది అనేటువంటిది ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద సినిమానే ఉంటదనేది ఒక ట్రయల్ మాత్రమే సరే ఇదేదో చిన్న విషయంగా మాత్రం మనం అనుకోవద్దు రేపొద్దున ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒకరిపైన ఒకరు పెత్తనం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఎవరు గెలవాలి ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలి అనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు దీనికి సంబంధించినటువంటిది మంత్రుల మధ్య చిచ్చులు వచ్చినాయి మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి రేపొద్దున ముఖ్యమంత్రిని తీసేయడానికి ముఖ్యమంత్రిని మార్చడానికి అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఆ పదవిని పొందడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు మాత్రం చేస్తారు మిగిలినటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ బీజేపీ పడగొట్టాల్సినటువంటి అవసరం లేదు ఇవి ముదిరి పాకాన పడితే మనమేమో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళం కాదు ప్రభుత్వం గెలిచింది ప్రజలు తీర్పునిచ్చిర్రు 2029 దాకా వాళ్ళకి ఎప్పటిదాకా అధికారం ఉంటే అప్పటిదాకా ఉండనియండి మీరు కొట్టుకొని పడిపోతారనే చెప్తున్నాం పొలిటికల్ వాయిస్ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలనో లేకపోతే మీకు సంబంధించినటువంటి దాంట్లో లుకలకు రావాలని కాదు మీకు సంబంధించినటువంటి లుకలకులు కాంగ్రెస్లో ఉండేటువంటివి ఈ అంశాలు ఎప్పుడైనా ఆ తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి అనుచర వర్గానికి ఎక్కువ నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి వాళ్ళకు రాలేదు అన్నటువంటి అంశం పైన ఆ పార్టీకి సంబంధించినటువంటి కొట్లాట మాత్రం ఉన్నది దీనికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కొట్లాటలు జరగవచ్చు అనేటువంటిది ఒకటి ఉంది